విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. నేటి కాలంలో ఉండే ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి యోగా అవసరమని సూచించారు పురంధేశ్వరి. ప్రధాని మోదీ మన సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని యూఎన్లో ప్రతిపాదించారని తెలిపారు. యోగాను రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసుకోవాలన్నారు పురంధేశ్వరి. Four lift 90 degrees up, down. 5 lift, down. Opposite leg, lift up, down. Clockwise direction. 3, 4. Don't bend your knees. 2. Knees straight. 3. Now reverse. Anti-clockwise. 1, 2, 3, 4, and 5. Open, close. It's a very good stretch for your fingers. Now thumb inside and close your fist. Turn your भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् Please come into standing position. యోగా మన భారతదేశంలో ఆవిర్భవించినప్పటికీ కూడా మధ్యకాలంలో ఒకంత మనం దాంతో మనకున్నటువంటి అవినాభావ సంబంధాన్ని మర్చిపోవటం జరిగింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు మన సంస్కృతిని కేవలం దేశంలో మనం పటిష్టం చేసుకోవడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్ళాలి అనేటువంటి భావనతోటి యుఎన్లో వారు జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలి అని చెప్పి వారు ప్రతిపాదన పెట్టినప్పుడు ఎవరు కూడా ఊహించలేదు, నమ్మలేదు. నిజంగా ప్రపంచవ్యాప్తంగా యోగా ఇంతటి గొప్పగా అందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు అని చెప్పి భావించినప్పటికీ ఈరోజు దగ్గర 195 దేశాలు అంటే ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. వారు కూడా సైతం ఇవాళ యోగా దినాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన జరుపుకోవడం అన్నది ఇది మనం అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి మనం భావించాలి. అయితే చాలా మందికి యోగా అన్నది ఒక శారీరక వ్యాయామం మాత్రమే అని చెప్పి భావిస్తూ ఉంటారు. అయితే మనకి తెలియనటువంటి అంశం ఏంటంటే యోగా కేవలం శారీరక వ్యాయామానికి మనం పరిమితం చేయకపోయినట్లయితే అది ఒక రకంగా మనం అంతర్మతనం చేసుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ తనలో లీనమయ్యేటువంటి ఒక గొప్ప ప్రక్రియ అని చెప్పి మనకు తెలియదు.